హాయ్ అండి. నేను మీ రియాలిటీ 981 ఛానల్ నుంచి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే ముత్యాల గురించి తెలుసుకుందాం, ప్లస్ చూద్దాం. అది మన వీణా గారి మాటల ద్వారా. వెల్కమ్ వీణా గారు. హలో అండి. ఇప్పుడు మీకు ముత్యాల గురించి చెప్తా. ముత్యాలకి మామూలుగా భారతదేశం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా రాజుల కాలం నాటి నగల్లో కూడా వజ్రాల వైడూర్యాల అని అంటే ముత్యాలకే పెట్టింది పేరు. ఎందుకు అని అంటే రాజస్థాన్ నుంచి కూడా రాజులు వచ్చి శ్రీలంకలో దొరికే ముత్యాల కోసం వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. అలాగే బ్రిటిషర్స్ కూడా మన దేశంలో ట్రేడింగ్ చేసిన అంటే వ్యాపారం చేసిన వాటిల్లో కూడా మెయిన్గా సుగంధ ద్రవ్యాలు ఉండేవి, ముత్యాలు కూడా ఉండేటి. అలాంటి ముత్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మామూలుగా ముత్యం అనేది ఎలా ఏర్పడుతుంది ఎవరికైనా తెలుసా? తెలిసింది, కొంతమంది తెలిసి కూడా ఉంటారు. ఎలా తెలుస్తుంది? చాలామంది ఏం చెప్తారు అని అంటే స్వాతి నక్షత్రంలో వచ్చే చినుకుల్ని బట్టి ముత్యాలు తయారవుతాయి అని అంటారు. కానీ అది కట్టుకథ మాత్రమే. ఎందుకు అని అంటే ముత్యాలు కాల్షియం కార్బోనేట్ అనే ఒక పదార్థాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఆ కాల్షియం కార్బోనేట్ అనే పదార్థము వేటిల్లో ఉంటుంది? ఆల్చిప్పల్లో ఉంటుంది. ఆ ఆల్చిప్ప కూడా సముద్రంలో బతికే ఒకలాంటి జీవి. ఆ జీవి ఆల్చిప్పని ఆల్చిప్ప తెరిచినప్పుడు దాంట్లోకి ఏదన్నా ఒక నలక కానీ ఒక చిన్న ఇసుక రేణువు కానీ చేరితే మన కంట్లో గనక నలక పడితే మన కళ్ళల్లో నీళ్ళు ఎట్లా వస్తాయో ఆల్చిప్పలో కూడా ఆ నలకకి నీరు అనే పదార్థం వస్తుందన్నమాట. ఆ నీరు అన్న పదార్థమే ఈ కాల్షియం కార్బోనేట్. అది గట్టిపడి కాలక్రమేణా కొన్ని రోజులకి ఒక ముత్యంలాగా తయారవుతుంది. అయితే సహజ సిద్ధంగా దొరికే ముత్యానికి రూపురేఖలు ఉండవు, అడ్డదిడ్డంగా పొడుగ్గా ఉంటుంది అన్నమాట. మనకి అలా దొరికేవి చాలా రేరు, పైగా రేట్ ఎక్కువ. అందుకని ముత్యాలని కూడా ఈ మధ్య ఆర్టిఫిషియల్గా పండించడం, దట్ మీన్స్ ఏంటంటే ముత్యాల ఆల్చిప్పలన్నిటినీ ఒక దగ్గర చేర్చి దాన్ని చాలా జాగ్రత్తగా తెరిచి ఒక ఇసుక రేణువుని పంపిస్తే ఆ ముత్యము ఎన్ని రోజుల్లోపు తయారయ్యిద్ది అన్నది వాళ్ళకు ఒక అంచనా ఉండి వీటిల్ని కూడా ముత్యాలని పండిస్తున్నారన్నమాట. దాన్ని కూడా ఇది ఆల్చిప్ప అన్నది ఒక జీవి, దాంట్లో జీవి. నేను తెలుసుకోలేని విషయం ఈరోజు నేను తెలుసుకున్నాను. ఇది కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. ఒరిజినల్ పర్ల్ అన్నది రేట్ ఎక్కువ, అలాగే అడ్డదిడ్డంగా ఒక షేప్ లేకోకుండా ఉంటుంది కాబట్టి అది నగ రూపంలో ఉంటే చూడడానికి అంత బాగోదు. తర్వాత వాటిని ఫ్రెష్ వాటర్ పర్ల్స్గా పండిస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించేది అటువంటి దానికి సంబంధించిందే ఒక ఫ్రెష్ వాటర్ పర్ల్ సెట్. ముత్యాలు చాలా ఫేమస్గా మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనైతే, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ అయిపోయింది అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ముత్యాలకి చాలా ప్రసిద్ధి. మోస్ట్లీ చార్మినార్ ఏరియాలో ముత్యాల వ్యాపారం చాలా ఎక్కువ జరుగుతుంది. ముత్యాల గాజులే కానీ ముత్యాల దండలే కానీ చాలా బాగుంటాయి. అలాగే పర్ల్స్ అని అంటే షాప్ని నేనేమి ప్రమోట్ చేయటం లేదు, జగదాంబ పర్ల్స్లో మాత్రం ఫేమస్ ఫర్ పర్ల్స్. ఎక్కడ? హైదరాబాద్లో. ఓకే. జగదాంబ పర్ల్స్ చాలా బాగుంటాయి. పర్ల్స్కి సంబంధించి ఇట్స్ అ జెన్యూన్ బ్రాండ్ నేమ్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. మిగతా చోట్ల అని అంటే ఈ ముత్యాలు అసలైనవా కాదా అని చెప్పేసేసి ఉంటాయి. అలాగే ముత్యాలు అసలైనవా కాదా అని తెలుసుకోవడం ఎలా? చాలామందికి తెలియదు. ముత్యాలు ఒక లైన్ ఒరిజినల్ పర్ల్స్ చిన్నవే, చిన్న పర్ల్స్లోనే సైజులను బట్టి ఉంటాయి. చిన్న పర్ల్సే ఈ రోజుల్లో కనుక కొంటే 6,000 7,000 ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించే సెట్ కూడా 7,500 సెట్. ఇది నేను ఆన్లైన్ షాపింగ్లోనే తెప్పించాను.
బాలాజీ పర్ల్స్ అన్న షోరూంలో తెప్పించాను హైదరాబాద్ నుంచి. ఓకే. ఇప్పుడు మీ పర్ల్స్ ఒరిజినల్ అవునా కాదా అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ ముత్యాలని ఒక తెల్ల బట్ట మీద గనక పెడితే, ఆ అసలైన ముత్యాలే గనక అయితే అవి లేత గులాబీ రంగు, అదొక లాంటి పేస్టల్ పింక్ అన్నమాట. చాలా లైట్గా ఉండే పింక్ కలర్ షైన్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక తెల్ల బట్ట మీద పెట్టేసేసి మీరు గమనించగలిగితే స్క్రీన్ షేడింగ్స్లో నాకు ఇది ఉంటుంది. చాలా లైట్ బేబీ పింక్ షేడ్ మీకు కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ సెట్టింగ్స్లలో తెలియకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా కనుక ముత్యాలు కొంటే ఆ ముత్యాలని ఒక తెల్ల బట్ట మీద పెట్టి చూడండి. ఒకలాంటి బేబీ పింక్ షేడ్ మీకు కనిపిస్తే అది ఒరిజినల్ పర్ల్. మీకు సందేహం అక్కర్లేదు. మీరు ఎంత కాస్ట్ అయినా పెట్టి ఆ ముత్యాలని మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు చూపించేది ఒక చోకర్ కాదు, అలాగని నెక్లెస్ కాదు, మిడిల్లో కొంచెం ఒక 14 ఇంచెస్ లెంత్లో ఉన్న ఒక పర్ల్ నెక్ సెట్ విత్ అ బ్యూటిఫుల్ స్టడ్స్. ఓకే. చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్గా, చాలా నైస్ క్లాసీ లుక్. ఒక లెనిన్ కాటన్ శారీ, ఆ పర్ల్స్ సెట్ ఉంటే యూ విల్ బి రాక్ ద షో. మీతో పాటు నేను కూడా కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. ఇది ఇంకొక ముత్యాల సెట్. ఇది కూడా నెక్ చైన్ లాంటిదే. చూడండి మోటివ్స్ ఎంత బాగున్నాయో. లాకెట్ విత్ స్టడ్స్. ఓకే. స్టడ్ ఇయర్ రింగ్సే బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా బాగుంది. అది ప్లేను, ఇదేమో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇవి ఒరిజినల్ అమ్మా? ఓకే. మనం చెక్ చేసుకోవాలంటే మీరు ఇచ్చిన ఐడియా ఓకే ఫాలో అవటం. ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ విత్ ఇట్స్ అన్ యాంటిక్ ఫినిషింగ్ అండ్ యూనిక్ డిజైన్. డిఫరెంట్ 3 కూడా సైజులు. ఫస్ట్ చూపించింది కొంచెం బాల్ పెద్దగా ఉంది, సెకండ్ మిడిల్, ఇది లీస్ట్. ఇది రైస్ పర్ల్స్ అని అనుకోవచ్చు, కానీ రైస్ పర్ల్స్ అయితే కాదు. రైస్ పర్ల్స్ ఇంకొంచెం బారుగా ఉంటాయి, కానీ చిన్న చిన్న ముత్యాలు అన్నమాట. చిన్న ముత్యాలు. ఇది డిటాచబుల్ లాకెట్. మీరు కావాలి అని అనుకుంటే పర్ల్స్ లాగానే వాడుకోవచ్చు, లేదు అని అంటే ఇట్స్ యాంటిక్ ఫినిషింగ్ ఉన్న లాకెట్. చాలా యునిక్ లాకెట్. అసలు మీకు ఎక్కడ పడితే అక్కడ కనపడదు. అది చాలా బాగుంది. యూనిక్ లాకెట్. మీకు ఎక్కడ పడితే అక్కడ అది కనిపించదు. రెగ్యులర్ డిజైన్స్ కాదు, విత్ ఇయర్ రింగ్స్ కూడా చిన్న వెంకటేశ్వర స్వామి ఏదైతే పెండెంట్ ఇది ఉందో ఇది కూడా చాలా బాగుందండి. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అస్సలు నామము చక్కగా చక్రాలు డీటెయిలింగ్ కూడా వెంకటేశ్వర స్వామికి, మన వెంకటాచలపతికి చాలా బాగున్నాయి. చాలా బాగుంది. శంకు చక్రాలు, నామము చాలా బాగా ఇచ్చారు. డిజైన్ ముత్యాలు కూడా ఏమంటారు మేము? రైస్ పర్ల్స్. చాలా బాగుంది. ఇవి విత్ స్టడ్ ఇయర్ రింగ్స్. అసలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయిగా ఇవి. సారీ. ఇది ఇప్పుడు చూడండి,
ఓకేనా? చాలా బాగుంది, సింపుల్గా ట్రెడిషనల్, చాలా బాగుంది. ఇదొక స్మాల్ పెండెంట్ ఓన్లీ. మీరు సింపుల్ నెక్ చెక్స్ డిటాచబుల్ పెండెంట్ కాబట్టి మీరు వేరే వేరే చైన్స్లలో కూడా దాన్ని పేరప్ చేసేసుకోవచ్చు. చక్కగా ఏదైనా గ్రీన్ స్టోన్స్, ఎమరాల్డ్ అండ్ రూబీ స్టోన్స్ ఉన్న స్టోన్స్ ఏదన్నా చైన్ ఉంటే దానికి మీరు పేరప్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే సింపుల్ మన రెగ్యులర్ ఉండే నెక్ చైన్స్ వాటిల్లో కూడా పేరప్ చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లాసీ లుక్ వస్తుంది. పీకాక్స్ డిజైన్ ఎమరాల్డ్ అండ్ రూబీ ఫినిషింగ్ అన్నమాట, విత్ సర్వోస్కి పర్ల్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ ముత్యాల గురించి చాలా బాగుంది. నాకైతే మరొక వీడియోతో మళ్ళీ ఈ ఛానల్లోనే కలుద్దాం. మీకు వీటిలో ఏ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చూడని వాళ్ళు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.